తపస్సు అనేది రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలన్న, రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలి. దేశంలో తెలంగాణ తపస్సు గురించి చర్చ జరగాలి. తపస్సు అంటే సంచలనం ఉండాలి. తపస్సు అంటే ఒక అగ్రెసివ్నెస్. తపస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పి ఒక ఆలోచన, భయం తీసేయండి ఫస్ట్ మీరు. నేను ఉపాధ్యాయుని, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఫోటోలు తీస్తారు, వీళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, భయపడుతున్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మీ అందరికి కాపాడుకునే బాధ్యత మాది. ఒక్క తపస్సు ఉపాధ్యాయుడు, ఒక తపస్సు సంబంధించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే బీజేపీ పట్టి కూర్చుంటారా? ఇప్పుడు తపస్సు పట్టి కూర్చుంటారా? నేను అందుకే చెప్తున్నా, జాయినింగ్స్ కావాలి. రేపు తపస్సు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నామని తపస్సు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కూల్ నడవద్దు, ఏ స్కూల్ నడవద్దు. ఇవాళ అటువంటి స్థాయి మనం తయారు కావాలి. ఇంకా ఇప్పుడు ఉన్నాం, మనమే శక్తివంతం ఉన్నాం, ఇంకా తయారు కావాలి. తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవద్దు, తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవాలి. తపస్సు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు? వాళ్ళు ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో తెలంగాణ ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక సత్యవంత వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు వాళ్ళు. మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికారంలో అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతను విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిర్రో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ రేపు మీరు పోయి స్కూళ్ళలో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలను చంపేశాడు, ఇగో ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయొద్దు, ప్రజాస్వామ్యం మాకు నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన చేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇవాళ ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించబడ్డారు పాఠ్యాంశాలు? స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే మాకు వద్దు, ఇవ్వాలి ఏమంటారు? కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేనేలేరు ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్లు ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి.